మదురైలో మీనాక్షి అమ్మవారి దర్శనం చేశారా? అక్కడితో మీ ట్రిప్ అయిపోదు. ఇంకో 2 దివ్యక్షేత్రాలు చూసే అవకాశం ఉంది. ఎలా అంటే, మా జర్నీ ఎర్లీ మార్నింగ్ 6:40కి స్టార్ట్ అయింది. మదురై నుండి వైగై ట్రైన్‌లో. మార్నింగ్ ట్రావెల్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ 10:30కి మేము వృద్ధాచలం రీచ్ అయ్యాం. టైం వేస్ట్ కాకుండా ట్రైన్‌లోనే టిఫిన్ కంప్లీట్ చేశాము. ట్రావెలింగ్‌లో స్మాల్ ప్లానింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. వృద్ధాచలం రీచ్ అయ్యాక స్టేషన్ నుండి ఆటో తీసుకుని డైరెక్ట్‌గా టెంపుల్‌కి బయలుదేరాము. మా ఫస్ట్ దర్శన్ శ్రీ వృద్ధగిరీశ్వరర్ స్వామి టెంపుల్. తమిళనాడులో అన్ని టెంపుల్స్ మధ్యాహ్నం 12:00కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4:00కి ఓపెన్ చేస్తారు. మనం వృద్ధాచలంలో వృద్ధగిరీశ్వరర్ టెంపుల్ దర్శనం అయ్యాక ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. లంచ్ కంప్లీట్ చేసుకుని వృద్ధాచలం నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో చాలా స్పెషల్‌గా పిలువబడే ఒక దివ్య క్షేత్రం ఉంది. బస్సు లేదా ఆటోలో అరౌండ్ 40 మినిట్స్ జర్నీ. కానీ అక్కడ రీచ్ అయ్యాక అట్మాస్ఫియర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అదే శ్రీ ముష్ణం భూ వరాహస్వామి టెంపుల్. మనం వెళ్ళే టైంకి టెంపుల్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు. స్లోగా దర్శనం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. దర్శనం కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనం బ్యాక్ వృద్ధాచలంకి రీచ్ అయిపోవచ్చు రైల్వే స్టేషన్‌కి. నైట్ 8:44కి కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. ఆ ట్రైన్‌లో మళ్ళీ మిడ్‌నైట్ 12:45కి మదురై రీచ్ అయిపోవచ్చు. మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్‌కి మళ్ళీ మదురైకి బ్యాక్. ఒక్క రోజులో 2 దివ్య దర్శనాలు కంప్లీట్. వృద్ధగిరీశ్వరర్ టెంపుల్ ఇంకా శ్రీముష్ణం భూ వరాహస్వామి టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను. అది కంప్లీట్ డీటెయిల్స్‌తో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్ చెక్ చేయండి. సో, ఫైనల్ టాపిక్, అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్, బడ్జెట్ ఎంతవుతుంది? మదురై నుంచి వృద్ధాచలంలో టెంపుల్ అండ్ శ్రీముష్ణం టెంపుల్ మళ్ళీ బ్యాక్ మదురై వరకు టోటల్ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చేసి రూ. 2000 అవుతుంది. ఫుడ్‌కి రూ. 1000లో కంప్లీట్ చేయొచ్చు. ఈ కాలిక్యులేషన్ 3 పర్సన్స్ బేస్ మీద ఉంది. సో, టోటల్‌గా రూ. 3000లో మనం 2 మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్స్ కవర్ చేయొచ్చు మదురై నుంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఎఫర్ట్స్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.